ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్. గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు: సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ, Andhra is able to procure land very innovative way. I acquired nearly 33,000 acres of land for capital under land pooling. Every project I am able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ, Prime Minister Narendra Modi ji is continuously elected Prime Minister. He is serving almost 4,405th day today. Is continuing 12th year achievements. The people are very well. They are praying. The devotees, the general people, they are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India, and for the Viksit Bharat. That I prayed to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట్ర రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్ సింగిల్స్, మిక్స్డ్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట్ర క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ, భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లెపాలెం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు, ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది. తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.